నమస్తే, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ మానియా. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి డిస్టిక్ కొయ్యూరు సంతలో ఉన్నాము. ఈ సంతకి సుమారుగా చుట్టుపక్కల ఉండే 40 గ్రామాల ప్రజలు ఈ సంతకి వస్తారంట. చాలా హడావిడిగా ఉంది సంత అయితే. ఇంకా చెప్పాలి అంటే రీసెంట్గా ఇంకో 10 గ్రామాల ప్రజలు ఈ సంతకి దూరం అయ్యారు. లేకపోతే ఇంకా హడావిడి ఉండేది. మొత్తానికి అయితే ఈ కొండల మధ్య ఉన్న కొయ్యూరు సంత ఈ మండలంలో వెరీ క్రౌడీ మార్కెట్ అని చెప్పాలి. ఇక మనం సంతపాకలకి సమీపంలోకి వచ్చేసాము. అక్కడికి వెళ్ళి సంత చూసుకుంటూ అక్కడ విశేషాలన్నీ మాట్లాడేసుకుందాం. వచ్చేయండి మరి. చూసారా అంత అందంగా పడుతున్నాయో? ఎవరు వేసారు? మీరే వేసారా? మార్కెట్ సంత వీడియో చేద్దామని వెళ్తూ ఉంటే ఒక ఇంట్లో అందమైన ఈ ఫ్లవర్స్ కనిపించాయి అనమాట. ఇవి వీడియో తీయకుండా ఎలా ఉంటాను, వెంటనే వీడియో తీసేసాను అనమాట. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. అసలు చామంతి పువ్వులాగా లేవు, ఏదో టెంకేసి ఉంటాయి కదా అలా ఉన్నాయి. చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. ఎంత అండి ప్యాకెట్? 10 రూపాయలు. 10 రూపీసా? 10 రూపాయలు అంట. బాగున్నాయి. ఇవి పిల్లలు బాగా ఇష్టపడతారు కదా. తీసుకుంటావా? తీసుకుంటాను. ఇది కూడా. ఇదెంతండి? ఈ సంతలో స్పెషల్గా నా చిన్నప్పుడు చూసిన తినుబండారాలు కనిపించాయి. ఒక్కసారిగా నా బాల్యం అంతా నా కళ్ళ ముందుకు వచ్చేసింది. అందుకే చాలా అబ్బురంగా కొనుక్కున్నాను. మరి ఈ సంతలో మీకేమైనా జ్ఞాపకాలు గుర్తొచ్చాయా? మీ బాల్యంలో మీకు ఇష్టమైన ఇలాంటి తినుబండారాలు ఏమైనా గుర్తుంటే వాటి పేర్లు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా కనుక వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీ లైక్స్ నాకు చాలా ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. ఏ ఊరు నుంచి వచ్చారండి మీరు? నర్సీపట్నం నుంచా? ఓకే. కేజీ ఎంతండి టమాటాలు? 30 అండి. ఏం చేపండి ఇది? వంజరం కదా? వంజరమా? పంజరంలా ఉంది. ఎంతండి చేప? 1 20 రూపాయలా? చచ్చిపోయింది. అది ఏం చేయదే, భయపడినా కానీ. ఇదేం చేపండి? జల్ల. ఇదెంతండి? 50. అది 20. దీనికంటే పెద్దగా ఉంది. టేస్ట్ తేడా ఉంటుందా? ఇవేం చేపలండి? ఇవి దీని పేరు పట్టి సౌడ. పొట్టిది 50 రూపాయలు. 100 రూపాయలకి ఇస్తావా? బాగున్నాయి కదా. ఇది ఎంత? 30 రూపాయలు. 20 రూపాయల. కానీ బాగున్నాయి కదా.
20 రూపాయలకి ఇవ్వవా? ఇది తీసుకుంటాను. 20 రూపాయలకి ఇవ్వవా? బానే ఉంది. అవునా? ఓకేనా? భలే ఉంది కదా అది. చెల్లిదంతా 20. బట్టలు వద్దా? ఆంధ్రాలో సంక్రాంతి పండగ అంటేనే అన్నిటికంటే పెద్ద పండగ. పండగలన్నింటికి రారాజు అని చెప్పాలి. మరి సెలబ్రేషన్స్ అదిరిపోవాల్సిందే కదా. పండగకి ముందు రోజు ఈ సంత వీడియో చేయడం జరిగింది, కానీ సమయం కుదరక లేట్గా మీ ముందుకి తీసుకొచ్చాను. ఇంకా ఇలా జరగదు ఇక నుంచి, నన్ను క్షమించండి. వీడియోని ముందుకు చూడండి. ఇంకా వీడియోను లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి. మీ లైక్స్ నాకు ఎంతో సహాయం చేస్తాయి. ఈ గౌన్ 300 అంట. 300. 300 అంటే ఇది కూడా 300. అంతా ఒకటే మోడల్ కదా. ఏం పేరు? అఖిలేష్. ఎక్కడి నుంచి వచ్చావమ్మా? నీలేశ్వరం నుంచి. ఈరోజు సండే. సండే ఫండే బాబాయ్. బా టీ నా కోసం అన్న ప్రేమగా ఇచ్చారు. డబ్బులు కూడా ఇస్తానులే. తీసుకోండి అన్న, తీసుకోండి అన్న. తీసుకోండి. ఎలా ఉందన్న వ్యాపారం? ఏ మరి ఈరోజు అది రేపే కదా పండగ. తగ్గిపోయినాయా? చాలా. ఈ సంత నిండా కూడా మొత్తం బట్టలే ఉన్నాయి ఈరోజు. పండగ కదండి, అందుకే ఉంటాయి. ఈ వారం పోతే మామూలుగా కూరగాయలు అయ్యాని 28 ఇచ్చాడు. చూశాను. తమ్ముడు ఏదో వీడియో చూస్తున్నావు, నాదేనా? ఎలా ఉంది? ఎప్పుడైనా చూసావా నా వీడియో? నువ్వు చూసావా? ఎలా ఉంది? బాగుందా? థ్యాంక్ యూ. ఇప్పుడు కనిపించిన క్యూట్ తమ్ముడు అప్పుడప్పుడు నా వీడియోలు చూసాడంట, కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నాడనమాట. లేటెస్ట్ వీడియో. హాయ్ అన్య, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా ఉంది పండగ సంత? డబ్బులు లేక వ్యాపారం వెళ్ళలేదు. అంతా గెలికేయడం, చూడడం, తక్కువ రేటు కావడం, వెళ్ళిపోవడం. ఉన్నాయి కేరళ, ఉన్నాయి మలయాళం. ఏ ఊరండి మీరు? లోకల్ అనా? మీ హెయిర్ స్టైల్ బాగుందండి. మీ పేరండి? మీది? మహేష్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఎంతండి ఇది? 60 రూపాయలు. ఇదేంటి పింగాణి అండి? అన్నీ మాకు స్పెషల్ అనమాట, డిస్కౌంట్ 30 రూపాయలా? బాగుంది. కుండలు భలే ఉన్నాయా?
ఉల్లిపాయలు ఎంత అండి కేజీ? కేజీ ఎంత? ఉల్లిపాయలు కేజీ ఈ ప్యాకెట్ ఎంత అండి? కేజీ ఉంటాయా? కేజీ కంటే ఎక్కువ ఉంటాయండి? కేజీన్నర ఉంటాయా? ఆహా. పప్పలు ఇదేంటిలా ఉంది? ఈ ఎంత ప్యాక్లు ఎంత తీసుకున్నామే? 10. ఇక్కడ దీని లోపల పాకం ఉంటుంది కదా, అది కూడా బాగుంది. తీసుకో అయితే. ఇదిగో చిన్నగా ఉన్నాయి, ఇగో చిన్నగా కూడా ఉన్నాయి, తీసుకోవే బాగున్నాయి. ఇది తీసుకున్నామా? 2 తీసుకున్నామా? ఇది అది వద్దులే, ఇంకా అవన్నీ చెల్లి ఇదెంత? అదేనా? ఇవన్నీ 10ఏనా ఇక్కడ? ఆహా. ఆహా. మళ్ళీ తగిలినాయి కదా, ఈ మధ్య బాగా వస్తున్నాయి అవి. బాగున్నాయి. ఇవి ఎంత? ఇవి ఇది ఒకటి తీసుకుంటాము. 3 కవర్లు. ఎంత అండి పోగు? మూట కట్టేయండి. ఇంకొకటి కూడా వేయండి. దాంట్లో ఎక్కువ వేసి దీంట్లో తక్కువ వేసి. దొరికింది జాబ్లీ. అమ్మ హ్యాండ్ బ్యాగ్ ఎంతమ్మా ఇది? 60 రూపాయలా? బాగుంది, కలర్ కలర్గా ఉన్నాయి. రెడ్ కలర్, ఇది బాగుంది కదా? రెడ్ కలర్ బాగుంది కదా? అండి 28. అన్ని వ్యాపారాల కంటే గాజుల వ్యాపారం బాగుంది. మరి పండగ కదా. ఎన్నింటి వరకు ఉంటుందండి సంత? ఇంకో గంటలో అయిపోద్దా? 6 గంటలకా? గుగ్గులో సాంబ్రాణి ఎవరికి? గుగ్గులో సాంబ్రాణి ఎవరికి? ఎంతండి పోగు? 20 రూపాయలు. అయ్యో ఇంకా కొన్ని బాగానే వేసావులే. నా కోసం అందంగా అలంకరిస్తున్నారు.
కారం ఏదో ఉంది కదా. ఇది ఎంత అండి? 10 రూపీసా? ఈ మధ్యలోంచి ఆవిడ కనబడుతుంది. సంక్రాంతి అమ్మా ఇది కారం, అది పసుపు. ఇది పసుపా? ఎంత అండి కారం? కేజీ ఎంత? ఇవి పట్టుకోవే గాజులు. పిండి పిండి తీసుకుందాం. తిప్పలేవు మన ఇది మన పని చాలా దగ్గర. ఇక్కడ ఒకసారి 5 గంటల వరకు ఉంటుందంటే ఇప్పుడు 3 అవుతుంది. ఇదంతా పట్టు. అది కొనాలి, ఇది కొనాలి, ఆ బెల్లం కొనాలి. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు ఎలాగా? ఆ పెద్దవి కేజీయా? కేజీ ఎంత అండి ఎండుమిర్చి? కాదు, అతి కొద్ది రోజుల్లో నాకు అవసరం అవుతుంది ఇది ఖచ్చితంగా. నా జుట్టు అంతా ఊడిపోతుంది. ఇలాంటివి కొనుక్కుంటే బెటర్ ఏమో. కలర్ కూడా వేసే పని ఉండదు ఇంకా. ఎంత అండి ఇవి? ఇవి నిజంగా అదే ఏమంటారు, జుట్టేనండి ఇది? తల 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 మెరిసిపోతుంది. కేజీ ఉంటుందండి ఇది? ఎంతండి? తీసుకుంటా అన్నావు కదా. ఏంటండి కారమా? ఎంతండి? 50 రూపాయలండి. అబ్బ బెల్లం తీయగా ఉందా? కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, పచ్చి పసుపులో. పసుపు కొమ్ము ఉంది. రూపాయలు శనగపప్పు 30 అమ్మా. ఇంకా ఈ షాపుల్లో అందరికీ ఫోన్ పే ఉంది. అమూల్ బేబీ, అమూల్ బేబీ తక్కిడా తక్కిడా. ఈ ఆవులు పచ్చగడ్డి తినకుండా ఈ ప్లాస్టిక్, ఈ పేపర్లు తెగ తినేస్తున్నాయి. బాగా అలవాటు అయిపోయినాయి కదా. జిలాబీనా? ఇవి జిలాబీలు బాగున్నాయి. అయిపోయింది, సంత కూడా అయిపోయింది కదా. కట్ట ఎంత అండి? 20. ఇదేమో ఎక్కువ పాడైపోయింది కట్టేసి. మీ లంగి ఎక్కడ ఉంది? ఇది ఎంత? రోజు ఎంత? $400 అది. అమ్మో. తమ్ముడు ఎక్కడి నుంచి వస్తారు? కడియమ్మా. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. క్యాబేజ్ ఎలా అండి? క్యాబేజీ
ఎంత అండి కేజీ? అది ఎంత 20 కాదా 20 కదా ఎంత అయింది మాది? 50 30 80. మరి ఇది జోనే. ఇవి సముద్ర చేపలు కదా? పోగు 100 అండి. ఇది 50. అది 100. సేమ్ చేపలు కదా? ఎందుకంత ఏంటి ఇవి ఎంత పోగు? గురువిందలా? ఇవి ఎంత పోగు ఎంత? 50 రూపాయలు. ఈడకాయలా? చాలా చిన్నగా భలే ఉన్నాయి. ఎంత చల్లిది? ఈడకాయలు ఎంతే ఉంటాయి కదా? ఏ ఊరు నుంచి తెచ్చా చల్లివి? ఘాటి సైడ్ ఉంటాయా? ఎలా ఇస్తారు మరి? కేజీ లెక్క కదా? 4 ఎంత? 20కి ఎంత? 4 అంటే ఒక్కొక్కటి 5 రూపాయలు పడిందా? ఎంత అండి ఇవి? జత 50 రూపాయలా? చాట్ ఎంత అండి? 100. ఇది చిన్నగా ఉన్నట్టుంది. చిన్న చాట్ అయినా అంతేనా? అన్నీ ఒకటేనా? డబ్బులు లేవే. మా అమ్మని అడుగు. మీ అమ్మగారు కూడా వచ్చారా సంతకి? సంత నుంచి ఏం తెచ్చండి? చాలా ఎక్కువ. అమ్మ ఇగో ఎప్పుడైనా చూసావు నువ్వు? మన చేలో ఉండే కదా, ఇది మన చేలో లేనాయి. ఈడకాయలు అంటారు. అయితే మాకే తెలియదు అనమాట. ఇవి అడిగావు కదా? ఇంత పాటగా ఉన్నాయి. అమ్మ డస్ట్ పడిందా? కడిగెత్తే పోద్దామా? కలర్స్ గట్ట ఉన్నాయి అందులో. బండీస్ బెల్లం. మమ్మీ పేరేమని చెప్పలేదు.
తీసుకొని వెళ్ళిపోతుంటారు కదా అది అలాగే చెప్పలే ఈ చాక్లెట్ ఇది చూసావా మా చిన్నప్పుడు ఎప్పుడో ఉన్నాయా ఇది కదా అవి కనిపించింది ఈ సంతలో బాగున్నాయా 20 రూపాయలు అమ్మ ఒక డొక్కు 5 కొన్నాను ఇక అమ్మ ఏ అడుగులు వేస్తున్నావా పగిలిపోయి కొన్ని అయ్యయ్యో ఎన్ని పగిలినాయే 2 పగిలినాయి అంతే బాగున్నాయా అమ్మా ఇదిగో బొబ్బరి పప్పు బాగుంటది కదా పప్పుకి కొత్తిమీర అసలు లేనే లేదు. కొత్తిమీర అసలు సంత మొత్తం ఎతికేం కొత్తిమీరే లేదే బాగుందమ్మా బాగా ఉన్నది ఏమంటారు దాన్ని జిబ్బి జిబ్బి ఎందుకమ్మా అది ఎందుకంటే అన్నం ఓర్చుకోవడానికి నేను ఇప్పటి వరకు చాలా సంత వీడియోలు చేశాను, కానీ ఎక్కడ సంత సామాను కొని ఇంటికి తీసుకురాలేదు. ఇది కాస్త దగ్గరగా ఉండడం వల్ల ఇంటికి కావాల్సిన సరుకులు తెచ్చాను. అమ్మ చాలాసార్లు చెప్పింది కానీ నేను ఎప్పుడు తీసుకురాలేదనమాట. అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మొత్తానికి అయితే వీడియో ఇదండి. ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విజిట్ అగైన్.